హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ వ్యూ. నా పేరు శివకుమార్. ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే స్పిరిట్ లో ప్రకాష్ రాజ్ గారి మీద ఈ హిడెన్ ఒక రకమైన నెగిటివ్ అయితే స్ప్రెడ్ అయింది అనమాట. ఒక నెగిటివ్ గా ఎలా పడితే అలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, చాలా మందిగా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. ముందుగా అయితే రాజా సాబ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రాజా సాబ్ మీద ఉన్న నెగిటివ్ అనేది చాలా అంటే చాలా చెత్తగా అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఎందుకంటే దాంట్లో మెయిన్ గా డైరెక్టర్ గారు దాని కథ అనేది ట్రైలర్ ఒక రకంగా చూపించి ఆడియన్స్ ని థియేటర్ ఒక రప్పించి మోసం చేశారనేది ఒక రకం అయితే ట్విట్టర్లో అయితే ట్వీట్ అవుతూ ఉందన్నమాట. దాన్ని హల్చల్ చేస్తున్నారు. అదే రకంగా చాలా మంది కూడా చాలా రకాలుగా వీడియోస్ పెడుతున్నారు అన్నమాట. మీరు బయటికి రావద్దు, మరి తీగరు, మిమ్మల్ని చంపేస్తారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అది వేస్ట్ గా చాలా బ్యాడ్ గా వల్గర్ గా మాట్లాడుతున్నారు అనమాట. ఏదైతే రాధాశ్యామ్ ఉందో రాధాశ్యామ్ టైప్ కూడా ఇదే రాజా సాబ్ తీసుకొచ్చారని చెప్తున్నారు. దానికి ముందు సలార్ ఉంది. సలార్ ఎంత గొప్ప విజయాన్ని సాధించింది అనేది మా అందరికి తెలిసిన విషయం. టాలీవుడ్డే కాదు, ఆల్ పాన్ ఇండియా వరల్డ్ వైడ్ గా కూడా సలార్ అనేది చాలా బిగ్గెస్ట్ హిట్ అయితే అయిపోయింది అనమాట. అది పక్కన పెట్టేసి రాజాశ్యామ్ కి అలాగే ఇది మా రాజా సాబ్ ఈ రెండు మూవీస్ ని కంపేర్ చేస్తూ చాలా మంది చాలా వల్గర్ గా వీడియోస్ పెట్టారు. అది ఏంటంటే ఆయన ఒక రకమైన కాదు, చాలా బిగ్ స్టార్ యాక్టర్ అనమాట. వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా యాక్టర్ కాదు, వరల్డ్ వైడ్ గా యాక్టర్ అని చెప్పుకోవచ్చు మన ప్రభాస్ గారు అయితే. దానికి మించింది ఏమీ లేదనమాట. అలాగే రీసెంట్ గా స్పీడ్ నుంచి వచ్చిన ఏదైతే పోస్టర్ ఉంటుందో అదేనా కావచ్చు. మొన్న ఆఫ్టర్ 2025 లో ఒక ఆడియో గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు కదా, దాన్ని కావచ్చు. ఆడియో గ్లిమ్స్ లో చాలా మంది ప్రభాస్ గారి వాయిస్ అయితే చాలా బిగ్గెస్ట్ హై లెవెల్లో ఉందన్నమాట. పోలీస్ యాక్టర్ పోలీస్ గెటప్ లో ఉండబోతున్నారు అన్నట్టుగా డైలాగ్స్ అయితే చాలా బాగా సింక్ అయ్యాయి అయితే. చాలా బాగా వైరల్ అయిందనమాట. అప్పట్లో ఆ ఆడియో ఏదైతే వైరల్ అయిందో అది ఇప్పుడు కాంట్రవర్సీగా మారిందనమాట. ఆ కాంట్రవర్సీ ఏందో మాట్లాడుకున్నాం. అంతకంటే ముందు మరీ ముఖ్యంగా ఏం మాట్లాడుతున్నారంటే స్పిరిట్ లో మన ప్రకాష్ రాజ్ గారు లేరు, తీసేశారు సందీప్ రెడ్డి వంగాకి. ప్రకాష్ రాజ్ గారికి ఏదో చిన్న చిన్న యాక్షన్ సీన్స్ చాలా ఏది ఇలా కాంట్రవర్సీ వల్ల ఏదో గొడవ జరిగింది అలాగా ఇలాగని మన ఏది ట్విట్టర్ వేదిక కానీ పలు వెబ్సైట్స్ లో కానీ చాలా రకాల చాలా విధాలుగా వల్గర్గా అయితే మాట్లాడుతున్నారు అనమాట. కాంట్రవర్సీకి దారి తీస్తూ ఉందన్నమాట. ఆ యొక్క ఏది స్పిరిట్ సంబంధించిన ప్రకాష్ రాజ్ గారు తీసేశారని అంతకుముందు ఒక హీరోయిన్ సెలెక్ట్ చేశారు కదా. అది కూడా సేమ్ అలా హీరోయిన్ ని వాళ్ళ బిహేవ్ చేసే ఆమె యాటిట్యూడ్ చూపించడం కానీ అలాంటివి చేయడం వల్ల తీసేస్తారు. సేమ్ ప్రకాష్ రాజ్ గారు మనకి పాన్ వరల్డ్, ఆయన కూడా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అనమాట. ఆయన ఆల్ లాంగ్వేజెస్ మాట్లాడగలడు, ఆల్ లాంగ్వేజెస్ లో డబ్బింగ్ చెప్పగలడు అనమాట. అందువల్ల పాన్ ఇండియా స్టార్ అని ప్రకాష్ రాజ్ గారు అనుకుంటాను. ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ దాంట్లో ఇమిడిపోయి చాలా అద్భుతంగా ఆయన నటన అయితే చెప్పేస్తాడు. అది ఏది మూవీస్ సందర్భంగా అయితే, ఫిల్మ్ ఇండస్ట్రీ సందర్భంగా అయితే ఆయన యాక్టర్, పర్ఫెక్ట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఆయన పర్సనల్ విషయం రాజకీయాలని మనం పక్కన పెట్టేసి, ఎందుకంటే మనకి దాంట్లో సంబంధించింది కాదు కాబట్టి మనం ఓన్లీ ఫిలిం గురించి అయితే మాట్లాడుకున్నాం. ప్రకాష్ రాజ్ ది బిగ్గెస్ట్ యాక్టర్, సీనియర్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది లైక్ ఏదైనా విలన్ చేసుకోవచ్చు, ఫాదర్ క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్, బ్రదర్ క్యారెక్టర్, ప్రతిదీ ఆల్ ఇన్ వన్ ఏదైనా కానీ పర్ఫెక్ట్ గా సింక్ అయితే ఆయన ప్రతి ఒక్కరు జీవించేస్తారనమాట ఆ క్యారెక్టర్స్ లో. అండ్ మొన్న 2025 లో రిలీజ్ చేసిన ఆడియో ఏదైతే ఉంటుందో ఆ ఆడియోలో ప్రకాష్ రాజ్ గారు ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ సంథింగ్ ఏదో ఉంది, ఆ డైలాగ్ మీద కాంట్రవర్సీ అయితే జరుగుతుంది అనమాట. నేను చాలా మంచి వ్యక్తిని కాదు అది అని డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ని పట్టుకొని ఇది సందీప్ రెడ్డి వంగ గారికి దానికి ప్రకాష్ రాజ్ గారికి ఏదో సంథింగ్ జరిగింది అని చాలా మందికి మాట్లాడుతున్నారు అనమాట. అదేం లేదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే స్పిరిట్ నుంచి మొన్న వచ్చిన పోస్టర్ అలాగే ఇది లైక్ 2025 రిలీజ్ అయిన ఆడియో తప్ప ఏమీ రిలీజ్ చేయలేదు అనమాట. అంతకు సంబంధించి అంత కౌంటర్ అంతా డీసెంట్ గా అయితే షూటింగ్ అయితే నడుస్తూ ఉందన్నమాట. ప్రకాష్ రాజ్ మన ప్రభాస్ గారు అయితే విదేశాలకు వెళ్ళి జిమ్ బాడీ కానీ బాగా ఫిట్నెస్ మీద ఫోకస్ చేసి బాగా ట్రైన్ అవుతున్నారని చెప్తున్నారు కొన్ని హల్చల్స్ గా. పలు సోషల్ మీడియాలో అయితే అలా రాస్తున్నారు అనమాట. ఓకే, అది కరెక్ట్, అది 100% కరెక్ట్ అనమాట. జిమ్ ఫిట్నెస్ అయితే చాలా ముఖ్యం అని చెప్పారనమాట సందీప్ రెడ్డి గారు. పోలీస్ క్యారెక్టర్ చూపించబోతున్నారని మనకి స్పిరిట్ నుంచి కొన్ని అనౌన్స్మెంట్స్ అయితే మన సందీప్ రెడ్డి గారు చెప్పారనమాట. అది పక్కన పెట్టేస్తే ప్రకాష్ రాజ్ గారికి, సందీప్ రెడ్డి గారికి అయితే ఎలాంటి కాంట్రవర్సీ జరగలేదు. అది 100% ఫాల్స్ అని చెప్పుకోవాలి. అది ఎన్నటికి నిజం కాదనమాట. అది ఒక ఫేక్ న్యూస్ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో. ఆ ఫేక్ న్యూస్ ని పెట్టేసుకొని ఏదో పడితే అదే మాట్లాడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే ఒక గొప్ప యాక్టర్ ని మనం ఇలా బ్లేమ్ చేసి మాట్లాడితే ఒక గొప్ప యాక్టర్ ని మనం కోల్పోయే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. చాలా స్పిరిట్ నుంచి మంచి అప్డేట్స్ అయితే ఈ మార్చి నుంచి అయితే రాబోతోంది. అలాగే మన ప్రభాస్ గారి చేతులు చాలా మంచి ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ
స్పిరిట్ ఒకటి, ఫౌజీ ఒకటి. ఫౌజీ రేపు సో అక్టోబర్లో సెప్టెంబర్లో దసరా కానుక అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫౌజీ కూడా చాలా మంచి బిగ్గెస్ట్ సో పాన్ వరల్డ్ గా అయితే సో వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ కాబోతుంది ఫౌజీ దగ్గర నుంచి కూడా. సో కొన్ని ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిన ఒక చిన్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారనమాట. సో అది దసరాకి అయితే రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే యాంటీ స్పెక్టర్ మూవీ అనమాట, స్పిరిట్ అనే మూవీ. దాన్ని కొంచెం రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు మన ప్రభాస్ గారు మళ్ళీ కమ్బ్యాక్ అంటే. సో ఇది మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత అయితే ఏది ఆ కోర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్పిరిట్ అయితే మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయబోతున్నారు. సందీప్ రెడ్డి వంగారు ఎలాంటి సో కాంట్రవర్సీ అయితే నడవట్లేదు ఆయనే. సో పర్టికులర్ గా చెప్పేశారనమాట. చాలా మంది చాలా రకాలుగా ఇలా మాట్లాడడానికి అయితే స్పిరిట్ మీద సో వాళ్ళకి ఏం పని బాట ఉండదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉంటారనమాట మన సందీప్ రెడ్డి వంగ గారు. సో ఆయన తీసే ప్రతి ఒక్క మూవీ కూడా చాలా అంటే చాలా హై లెవెల్లో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలండి. సో లైక్ మన అర్జున్ రెడ్డి తీసుకోవచ్చు, యానిమల్ తీసుకోవచ్చు, చాలా ఇలాంటి మూవీస్ అనేది కూడా దానికి మించి ఉండబోతోంది ఈ స్పిరిట్ మూవీ అని చాలా క్లియర్ కట్ గా చెప్పారనమాట. ఎందుకంటే మన 2025 రిలీజ్ అయిన ఆడియో ఏదైతే ఉంటుందో ఆ ఆడియోని పట్టేసి మనకి అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఎలా ఉండబోతోంది, ఎంత క్రేజ్ ని క్రియేట్ చేయబోతుంది. ప్రభాస్ గారి కెరీర్ ది బెస్ట్ మూవీగా ఉండబోతుందని చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఎస్ అది కరెక్టే. చాలా కొత్త లుక్ లో చాలా ట్రెండీగా సో మనం చూసే పోస్టర్లు అలాంటి పోస్టర్ ఆ పోస్టర్ ఫుల్ ఫేస్ రివీల్ చేస్తే అసలు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆనందానికి అవధులు ఉండకుండా పోతాయి అనమాట. స్పిరిట్ నుంచి యాంటీ స్పెక్ట్ మూవీ అనమాట. ఈ మూవీ అనేది చాలా అత్యద్భుతంగా తెరకెక్కించబోతున్నారు మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే. సో నాకైతే చాలా ఈ మూవీ అనేది సో రేపు 2027లో సో మార్చి రిలీజ్ చేయబోతున్నారు అనమాట. ఈ మూవీ 2027 మార్చిలో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ కి కన్ఫర్మ్ అయినట్టుగా మన సందీప్ రెడ్డి వంగ నుంచి అయితే కొంచెం అందుతూ ఉందన్నమాట. నాకు తెలిసి 2027 మార్చిలో రిలీజ్ చేసే అవకాశాలు చాలా అంటే చాలా క్లియర్ కట్ గా అనిపిస్తుంది. అంటే షూటింగ్ అనేది 35% అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎందుకంటే స్పిరిట్ మూవీ అంత క్లియర్ గా వెళ్ళిపోతుంది అనమాట. చాలా మన సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ మూవీ గురించి చాలా వర్కౌట్ అయితే చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు, హోంవర్క్ చేశారు అనమాట. అన్ని పెట్టేసుకొని ఒక స్క్రిప్ట్ వైజ్ గా వెళ్తున్నారు. ఎందుకంటే అలా వెళ్ళడం వల్ల చాలా స్పీడ్ గా అవుతుంది అనమాట మూవీ షూటింగ్ కూడా. చాలా వరకు అయిపోయింది. ప్రభాస్ సీన్స్ ఇవి హీరో సీన్స్ చాలా ప్రకాశంగా సీన్స్ నడుస్తూ ఉందన్నమాట. ఆ నడుస్తూ ఉండడంతో ఈ కాంట్రవర్సీ అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా బయటికి వెలుగు తీసుకొచ్చారు. ఇలాంటి కాంట్రవర్సీ వస్తూనే ఉంటాయి అనమాట. ఇలాంటి కాంట్రవర్సీలు రావడం అనేది చాలా రేర్ రావడం కూడా. ఎందుకంటే స్పిరిట్ మూవీ అప్పటి నుంచే వస్తున్నాను, ఆ స్పిరిట్ మూవీ ఉందా లేదా, సో లేకపోతే ప్రభాస్ గారితో తీస్తున్నారా లేదా సందీప్ రెడ్డి గారు అని చాలా మంది చాలా డౌట్లు చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అనమాట. అవన్నీ ఫాల్స్. ఈ కాంట్రవర్సీ కూడా చాలా అంటే చాలా ఫాల్స్ అనమాట. స్పిరిట్ మూవీ చాలా శరవేగంగా అయితే షూటింగ్ అయితే జరుపుకుంటూ ఉంది. అలాగే మనకి సో రేపు దసరా కానుక ఫౌజీ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది రేపు. సో ఉగాదికి అయితే ఒక మంచి అప్డేట్ అయితే ఫౌజీ నుంచి రాబోతుంది. ఒక సో గ్లిమ్స్ టైప్ లో అయితే రిలీజ్ చేయబోతున్నాను అన్నట్టుగా వినిపిస్తూ ఉంది అనమాట. సో మీరైతే ఈ కాంట్రవర్సీ 100% ఫాల్స్, స్పీడ్ షూటింగ్ అయితే నడుస్తూ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.